మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆగస్టు మాసం, విశేషంగా శ్రావణ మాసం, మిథున రాశి వారి టైం ఎలా నడుస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్గా ఈ మాసం అంతా కూడా? శ్రావణ మాసం అన్నారు కాబట్టి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మిథునం వారికి తెలివితేటలు అద్భుతంగా ఉంటాయి. నడిచే వికీపీడియా వీళ్ళు. ఒక విషయాన్ని తెలివిగా ఎవరు చేస్తారంటే మిథునం వారు మెయిన్గా చేస్తారు. ఇంకొకరు కూడా చేస్తారు. పంచమం బాగుంది, పంచమంలో మంచి శుభగ్రహం ఉంది, పంచమాధిపతి బాగున్నాడు, వాళ్ళు కూడా తెలివికి పెట్టింది పేరుగా ఉంటారు. అయితే ఈ మిథునం వారికి ఏంటంటే మెయిన్గా అన్నిటికంటే గొప్ప లక్షణం, ఒక మాటని అక్కడ ఒక పెద్ద ఎయిర్ప్లేన్ కూలిపోయినా దానిలోంచి ఒక పాజిటివ్ చెప్పగలుగుతారు. అరే అలా అయిపోయింది, ఇప్పుడు నష్టం వచ్చింది మనకు, కాబట్టి వాళ్ళు లక్కీగా ఈ టైంకి నష్టం వచ్చింది, అప్పుడు వచ్చుంటే ఇబ్బంది పడేవాళ్ళం అంటారు. అంటే ఎటువంటి విషయాన్నైనా, ఈ విషయం ఆ విషయం అని కాదు, దాన్ని ఎలా మోల్డ్ చేసి చెప్పాలి, అవతల వాళ్ళు బాధపడకుండా ఎలా చెప్పాలి, తెలివిగా ఎలా చెప్పాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎంతవరకు గోప్యంగా ఉంచాలి, ఎంతవరకు ఓపెన్ చేయాలి, ఇవి వీళ్ళకి తెలిసినట్టుగా ఎవరికి తెలియవు, గుర్తుపెట్టుకోండి. అయితే మీరు ఇందాక శ్రావణ మాసం అన్నారు కాబట్టి వీళ్ళకి వివాహ సమయం కూడా నడుస్తుంది ఈ టైంలో. ఎందుకంటే లగ్నంలో 2 శుభగ్రహాలు ఉన్నాయండి. ఒకటి గురువు, సహజ గురువు. కాకపోతే గురువు దశమంలో ఉన్నందుకు ఏమిటి, వ్యయాధిపతితో ఉన్నందుకంటే కొంత వర్క్ స్ట్రెస్ ఉంటుంది, కాకపోతే విదేశీ యోగం కూడా కలుగుతుంది ఇక్కడ. దీంతోపాటు సప్తమాధిపతి అయినటువంటి గురువు లగ్నంలో ఉంటూ పంచమాధిపతి అయినటువంటి శుక్రుడితో ఉన్నందుకు ఇష్టపడిన వారిని, వీళ్ళ బంధువర్గంలోనే ఉన్నటువంటి వారిని చక్కటి సంబంధం, అంటే చూడ్డానికి చక్కగా లుక్గా కూడా బాగుండేటువంటి సంబంధాలు ఇక్కడ వీళ్ళకి కలుగుతాయి. ఇక వాళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక గురువు పాడయ్యాడు, సప్తమం పాడైంది, 12వ స్థానం పాడైంది అనుకుంటే కనుక ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడున్న గ్రహస్థితి మాత్రం వీరికి చక్కగా అనుకూలంగా ఉంది. వివాహం కోసం కానివ్వండి, సామాజిక విషయాల్లో వీళ్ళు పార్టిసిపేట్ చేసే విషయంలో కానివ్వండి, అలాగే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అంశాల్లో కానివ్వండి, చాలా 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 బాగుంది. అందులో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే వీరు కాస్త ధన విషయంలో, ధన సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో 11, 12 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎక్కువగా జాబుల కోసం 13, 14 తేదీలు కనుక ఎక్కువగా ట్రై చేసుకుంటే తొందరగా వస్తుంది. ఇక వీరికి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇందాక నేను చెప్పినట్టుగా ఆ సమయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు 21వ తేదీ నుంచి ధనస్థానంలో శుక్రుడు వెళ్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి కొద్దిగా, అంటే ఒకవైపు ఖర్చులు అవుతూ ఉంటాయి, ఒకవైపు విదేశీ మూలక ధనం కూడా కొంతవరకు సపోర్టివ్గా వస్తూ ఉంటుంది. అయితే వీళ్ళకి 3వ స్థానంలో ఉండే కుజుడు మారిపోయాడండి. ఇప్పుడు జూలై 28 నుంచి మారిపోతున్నాడు. ప్లస్ ఆగస్టు మాసం అసలు ఉండడు. కాకపోతే ఎంతైనా కుజుడు 6వ అధిపతి. ఈ 6వ అధిపతి 4లో ఉన్నప్పుడు కలిగే ఫలితాలు ఏమిటి అని చెప్పి తీసుకుంటే కనుక, ఒకటి లోన్స్ లభిస్తాయి ఏదైనా భూమి కొనుగోలు చేయడానికి, ఇది పాజిటివ్. లోన్ లాభం ఉంటుంది, ఎందుకంటే 6, 11 అధిపతి కదా. ఒక ల్యాండ్ తీసుకుందాం అనుకుంటున్నాను, డబ్బులు లేవు, కానీ ఎవడో డబ్బులు ఇస్తాడు తీసుకొచ్చి, ఏ బ్యాంక్ కూడా ఎవడో డబ్బులు ఇచ్చి అది కొనుక్కుంటారు. కాకపోతే ఇక్కడ విద్యార్థులకి మాత్రం విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది విద్యార్థులకి. అలాగే గతంలో వాళ్ళకి ఏదైనా, కొంతమందికి చూడండి 4వ భావం పాడైతే తల్లితోనే గొడవలు వస్తూ ఉంటాయి. అలా వీళ్ళకి తల్లిగారికి కొంచెం ఏదైనా స్ట్రెస్ ఉండడము, లేకపోతే తల్లి మూలంగా వీళ్ళు స్ట్రెస్ అవ్వడము, వీళ్ళ మూలంగా తల్లిగారు స్ట్రెస్ అవ్వడము, ఇటువంటివి కొద్దిగా జరుగుతూ ఉంటాయి వీరికి. అలాగే సంతానం కోసం, అందులో ముఖ్యంగా 2వ సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటారు. మొదటి సంతానం అయిపోయిందంటే కానీ సెకండ్ కిడ్ కావాలని, అటువంటి వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి అద్భుతంగా ఉంది. ఇక ఉద్యోగంలో మార్పులు, అది కూడా ఉన్న ప్రదేశంలో కాకుండా ఇతర ప్రదేశాలకి, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, ఫార్మా రిలేటెడ్, ఓకే, కెమికల్ రిలేటెడ్, ఇటువంటి ఉద్యోగ సంబంధించినవి ఏవైతే ఉంటాయో అటువంటి వాటిల్లో జాయిన్ అవ్వడానికి, మారడానికి ఇప్పుడున్న గ్రహస్థితి సూచిస్తుంది వీరికి. కాబట్టి ఖచ్చితంగా మార్పులు, జాయిన్ అవ్వడాలు జరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే 3లో కేతు ఉన్నందుకు తండ్రి సమానులైన వాళ్ళ, తండ్రి బాబాయి వరుస వాళ్ళతో చిన్న చిన్న డిస్ప్యూట్స్, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి కొద్ది వరకు. అలాగే కొంచెం ల్యాండ్ తీసుకునేటప్పుడు కూడా ఏదైనా డిస్ప్యూట్ ల్యాండ్ తీసుకుంటున్నామా, దీనివల్ల ఏదైనా గొడవ వస్తుందా ముఖ్యంగా చూసుకోవాలి. ఎందుకంటే మిథున లగ్నం కావచ్చు, రాశి కావచ్చు, కుజుడు పాపి. ఈ పాపి అయిన కుజుడు 4లో ఉన్నప్పుడు జరిగేటువంటి ఫలితాల్లో ముఖ్యంగా ల్యాండ్ డిస్ప్యూట్స్, మనం అనవసరంగా ఈ డిస్ప్యూట్ ల్యాండ్ తీసుకోవడం వల్ల ఇబ్బంది అవుతుంది అని అనుకున్నవి దూరంగా ఉండడం చాలా మంచిది ఇక్కడ.
ఓకే. సో ఆ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్త ఖచ్చితంగా వహించాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకునేటువంటి వారు సాఫ్ట్వేర్ పర్పస్లో ఏదైనా నేర్చుకుని ఉంటారు హైయర్ ఎడ్యుకేషన్లో, అటువంటి వాటికి చాలా బాగుంది. అదే కాకుండా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 9లో రాహు సంచారం జరిగేటప్పుడు ప్రధానంగా మనం చేయవలసింది ఏమిటంటే దేవతా ఆరాధనతో పాటు అంతకంటే ఎక్కువగా పితృదేవత ఆరాధన చేయాలి. 9లో రాహు ఉన్నప్పుడు ఏంటంటే పితృదోషము అంటారు. ఆ పితృదోషాలకు సంబంధించిన ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి. అంటే ఏమిటి? తర్పణాలు వదలడం, నిత్య తర్పణాలు కొంతమంది వదులుతూ ఉంటారు. లేదా అమావాస్య వచ్చినప్పుడు మధ్యాహ్న సమయంలో స్వయం పాకం ఇవ్వడము, తర్పణాలు వదలడము. వీలైనంత మట్టుకు కొంతమందికి అన్నదానం చేయడము అమావాస్య నాడు. అలాగే గోశాలకు వెళ్ళి గోవులకి ఏదైనా తినిపించడం, ఇవి గనక చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. అయితే వీళ్ళు నిత్యము చేయవలసిన దేవతారాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వీళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన, లలితా సహస్రనామాలు చదువుకోవడం మంచిది. ఇక మనకి 4లో కూర్చున్నాడండి, అనవసరంగా వెళ్ళి మీరు చెప్తున్నాసరమే అనుకోకుండా ఇరుక్కోవాల్సి వచ్చింది అన్నప్పుడు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిది. ఈ భూ సంబంధించిన వివాదాలు లేకపోతే ఇంకేదైనా వివాదాల విషయంలో ఇరుక్కోకుండా వీళ్ళు ఉండగలుగుతారు. గురుగారు, విశేషంగా భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? ఒకటండి, ఇక్కడ సప్తమ స్థానాధిపతి గురువు శుక్రుడితో ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే కుజుడు కూడా 4లో ఉన్నాడుగా, ఇంట్లో ఉండేటువంటి కొన్ని వాటి వల్ల కొన్ని సంఘటనల వల్ల స్ట్రెస్ అయినప్పటికీ ఇద్దరికి ప్రేమానురాగాలు మాత్రం తగ్గవు ఎక్కడా కూడా. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా దిస్వభావ రాశుల్లో ఉండే గ్రహాలు మరొక 2 దిస్వభావ రాశుల్లో ఉండే ఎనర్జీస్ని తీసుకుంటాయి. తీసుకున్నప్పుడు గొడవలుగా వస్తాయి, రావని కాదు. కానీ ఒక ప్రేమ అనేటువంటిది ఇద్దరి మధ్యన ఉండే బాండింగ్ కొంత డామినేట్ చేస్తుంటుంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, తల్లి బిడ్డను కొడుతుంది, కొట్టినా మళ్ళీ రెండో క్షణంలో వాడు వచ్చి ఒళ్ళో అమ్మ ఒళ్ళో పడుకుంటాడు, నువ్వు నాకు వద్దని వెళ్ళిపోడు. ఎందుకు? వాళ్ళిద్దరి మధ్యని తల్లి బిడ్డ అనే బాండింగ్ ఈ చిన్న దెబ్బ మీద డామినేట్ చేస్తుంటుంది. నా సొంత తల్లి అనే దీంతో కొంతమంది పిల్లలు ఎక్కువ చిరాకు పెట్టేస్తే ఒక 2 దెబ్బలు వేస్తారు తల్లులు చూడండి, అయినా సరే వాడు అక్కడే ఉంటాడు, వెళ్ళిపోడు. ఆ బౌండింగ్ ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యన వస్తుంది, ఇవాళ రేపు కూడా చూడండి నెల రోజులకే విడాకులు ఇలాంటివి అవుతున్నాయి. అందుకే ఈ మధ్య కోర్టు కూడా ఏం చేసింది, కనీసం మీరు ఇప్పుడు స్త్రీలు విడిపోయిన తర్వాత వాళ్ళకి భరణం ఇవ్వాల్సి వస్తుంది. కనీసం 7 సంవత్సరాలు కలిసి ఉంటేనే ఇవ్వాలి, లేకపోతే లేదు అని చెప్తుంది. అంటే వాళ్ళ అర్థం ఏమిటంటే మినిమం 7 years వీళ్ళిద్దరి మధ్యన ఉంటే వీళ్ళు ఒకరికొకరు ముందు అర్థమవుతారు. అసలు మనిషి ఏంటో అర్థం కాకుండా వదిలేస్తుంటే పరిస్థితి ఏంటి? కాబట్టి ఇక్కడ ఏంటంటే కుజుడు శని మరొక కేంద్రాల్లో ఉన్నందుకు కొంత గొడవలు అవుతాయి, స్ట్రెస్ ఉంటుంది. ప్లస్ ఎట్ ది సేమ్ టైం ప్రేమానురాగాలుగా కూడా ఒక మంచి అండర్స్టాండింగ్ రెండూ ఉంటాయి. ఎందుకంటే స్వభావ రాశుల్లో ఉన్న గ్రహాలు కదా. అయితే ఎవరికైనా బాగా గొడవలు కనుక అవుతుంటే కనుక లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంది, ఓం శివ కామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయై నమః. ఇది చేసుకోవాలి. ఇంకా విశేషంగా శ్రావణ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? అలాగే నరఘోష, పక్వాలు, ఏడుపులు పోవడానికి, శత్రువు మీద విజయం కలగడానికి ఏదైనా పరిహారం ఉంటుందా? శత్రువుపై విజయం అంటే ఒకటేనండి. ఇప్పుడు కుజుడు 4లో ఉన్నాడు, వీళ్ళకి ముందే గొడవల వల్ల వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏ శత్రువు అయినా ఉన్నప్పుడు గొడవలా కాకుండా మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవడం మంచిదని చెప్తారు. ఇక శత్రువుపై జయం అంటే చండీ చేసుకోవడం ఉత్తమం. చండీ పారాయణము, కాలభైరవ అష్టకము, నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రము, ఇవి చేసుకోవడం చాలా 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 ఉత్తమం చెప్పాలంటే. ఎందుకంటే శత్రుపీడ ఇది ఎలాంటిదంటే వీళ్ళ అంతర్గత శత్రువుల్ని తీసేస్తుంది. బాహ్యంగా ఎవరైనా కావాలని ఇబ్బంది పెడుతున్నా అది కూడా దాన్ని కూడా తొలగిస్తుంది. ఓవరాల్గా మిథున రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.